యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? మంచిది. గత రాత్రి ప్రియులు సత్తిపండి గారు వారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత కూడిక దేవుడు ఎంతో ఘనంగా జరిగించారు. నలుగురి సేవకుల ద్వారా దేవుని యొక్క వర్తమానాలు మనం వినడం జరిగింది. ఏది ఏమైనా సహోదరి జయశీలమ్మ గారిని కూడా ప్రభు విదేశాల నుంచి స్వదేశానికి తన ఇంటి దగ్గరికి ప్రభు నడిపించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు యొక్క చిత్తానుసారంగా బ్రతికినటువంటి వారిలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఆదివారంన ప్రభు మందిరములో చేరిన మనందరిని బట్టి నా ప్రభువుకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆయనకి తప్ప సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఏ మనుషుడికి చెందకూడదు. అది దేవుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి సర్వాంతర్యమైనటువంటి ఈ సృష్టిని నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవునికి మాత్రమే చెందునుగాక. రండి దేవుని యొక్క వాక్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 52వ సంకీర్తనలో 8వ చరణంలో రాయబడిన అద్భుతమైనటువంటి ఒక మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాట ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడి బలపరచమని, ఇంకెవరైతే నీ సన్నిధానికి రాలేకపోయారో వారందరితో మీరు మాట్లాడి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి ఈ మాట కొంచెం శ్రద్ధగా వినండి. భక్తుడైనటువంటి దావీదు తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి, తానుకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి, నేను ఎవరి మీద ఆనుకున్నానో, నేను ఎవరి మీద ఆధారపడ్డానో, నాకు ఎవరు సహకారుడిగా ఉన్నాడో, నన్ను బలపరిచేవాడెవడో, నన్ను స్థిరపరిచేవాడెవడో, నా స్థితిగతులను మార్చేవాడెవడో ఆయన గురించి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. ఏంటని అడిగితే, ఇదిగో నేను ఎలా ఉన్నాను, దేవుని మందిరములో. ఈ మాట చాలా అర్థం చేసుకోవాలి. నేను ఒక రాజుగా ఉన్నాను అని చెప్పట్ల దావీదు. నేను ఒక బలవంతుడిగా ఉన్నానని చెప్పట్ల. నేను ఒక సైనిక బలాన్ని కలిగి ఉన్నాను అని చెప్పట్ల. నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అని చెప్పట్ల. వింటున్నారు అందరూ? వినాలి. దేవునికి స్తోత్రం. రాజు చెప్పేటువంటి మాటలు తనను గురించి తాను పొగుడుకోవట్ల, తన గురించి తాను చెప్పుకోవట్లా. ఎవరి గురించి అయినా మనం ఆలోచన చేస్తే, ఒరే ఇంత గొప్పగా ఇల్లు కట్టావంటే అసలు ఎలా కట్టావని అడిగితే వాళ్ళు అంటారు, అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అండి, అసలు నేను నా భార్య, నేను నా ఇంటి వారు, అసలు మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడితే ఎంత ఇల్లు కట్టేవంటారు అని తన గురించి తాను చెప్పుకోవడానికి ఎంతగానో ఆశపడేవారు ఉంటారు. ఒక రాజయ్యుండి కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క బలమును ఒక రాజు పొగుడుతున్నాడు. ఆయనే దావీదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు బ్రతికున్నావంటే, నువ్వు స్థిరంగా ఉన్నావంటే, నీ బ్రతుకులో అనేకమైనటువంటి మేలులు జరుగుతున్నాయంటే గల కారణం నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, నువ్వు నేను సంపాదించిన ఆస్తి కాదు, సంపద కాదు, కేవలము దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన కృప తప్ప మరొకటి ఏది లేదు మన జీవితాల్లో. నువ్వు నేను అనుకుంటూ ఉండొచ్చు, మన జీవితాలలో అసలు నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంతగా చెమటూడుస్తున్నాను కదా, ఇంతగా నేను ముందుకెళ్తున్నాను కదా, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఇంతగా నేను వెళుతున్నప్పటికైనాను నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. అసలు దేవునికి నేను ఏమైనా అర్హుడైనా? నేను దేవుని యొక్క సన్నిధానములో యోగ్యత కలిగిన వాడిగా ఉన్నానా? భక్తుడైనటువంటి దావీదు మనసులో, అతని యొక్క జీవితం అంతటిలో ప్రభువు మీద తనకుండేటువంటి ఆ ఆశ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆశను అడిగితే, ఇదిగో నేను, నా ప్రియ సహోదరులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియ జనాంగమా, నా ప్రజలారా వినండి, ఇదిగో నేను అంటే నన్ను చూడండి. నన్ను చూసేటప్పుడు నేను ఇంతగా శ్రమలు గుండా వెళుతున్నప్పటికైనాను నేను ఎలా ఉన్నాను తెలుసా? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి మనం? పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదగాలి.
ఒలీవ చెట్టుకి చావు ఉండదు, చచ్చిపోదు. యుగ యుగాలు అది ఎప్పుడు కూడా ఫలాలు ఇవ్వడానికే నా ప్రభువు దానిని మనకు సాదృశ్యంగా పెట్టాడు. దాని అర్థం ఏంటంటే దేవుని మందిరములో ఉండేటువంటి విశ్వాసులందరూ కూడా కదలని నిత్యము స్థిరముగా ఉండేటువంటి ఆ ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నాటబడిన వారిగా నువ్వంటే ఏ శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కదులుతావా? కొంతమంది మొండి పట్టు అంటారు, చూసారా? మొండి పట్టు. వాడు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నాడు అనుకో, ఒప్పుకోవలసిందే. లేదురా 4 కాళ్ళని ఎంత చెప్పినా ఏనాడు. అలాగా దేవుని మీద ఆధారపడినటువంటి ఈ దావీదు చెప్తున్న మాట ఎందుకు చెప్తున్నాడు? ఏ సందర్భం చెప్తున్నాడు? ఎందుకు అతని గురించి, దేవుని గురించి తనకు తానుగా ఎందుకు అంతగా పొగడడానికి ఇష్టపడుతున్నాడు అంటే అక్కడ ఒకడు ఉన్నాడు. ఆయన పేరు దోయగు. చెప్పండి, ఏం పేరు అమ్మా? చెప్పండి అమ్మా, ఏం పేరు? దోయగు. వీడు సౌలు మహారాజుకి ఈ దావీదు వచ్చినటువంటి విషయాన్ని, దావీదు ఎక్కడికి వెళుతున్నాడో, ఏ ప్రాంతానికి వచ్చాడో, ఆ ప్రాంతం పేరేంటో ప్రతిదీ కూడా పోసగుచ్చినట్టుగా చెప్తూ ఉన్నాడు ఈ దోయగు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రాజు గురించి అనగా ఈ దావీదు గురించి ఇతను అనేకమైనటువంటి మాటలు తనకు శత్రువైనటువంటి ఇదిగో సౌలు మహారాజు గారికి చేరవేస్తున్నప్పటికైనాను దావీదు చెప్తున్న మాట, ఎవరు నన్నేమీ చేయలేరు. గల కారణం ఏంటంటే నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులో ఉన్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కీర్తన గ్రంథం 1వ సంకీర్తనలో 3వ చరణంలో రాయబడిన మాట, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు? ఇదిగో అతడు కదలడు, ఆ నీటి వలన నాటబడినటువంటి మొక్కగా ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సహోదరి చెప్పినటువంటి సాక్ష్యం కానీ, తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యం కానీ, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఒకసారి మనం ఆలోచించుకోండి. ఎన్ని ప్రమాదాలు మనకి జరిగినాయి. ఒక చిన్న గాయం కూడా తగలకుండా, ఒకవేళ తారుమారైపోయినప్పటికైనాను అటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి మన దేవుడు మనల్ని బ్రతికించలేదా? మన దేవుడు మనకు ఆరోగ్యమునివ్వలేదా? మన దేవుడు మనకు ఆయుష్ను పెంచలేదా? మన దేవుడు మనల్ని విడిచిపెట్టేసే దేవుడిగా ఉన్నాడా? మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడిగా ఉన్నాడంటే కానే కాదు. ఆయన మనలను తన చిత్తానుసారంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో మన ముందు 6 నెలలు వెళ్ళిపోయాయి. జనవరి మాసం మొదలుకొని జూన్ నెల వరకు ఎన్నో ప్రమాదాలు బారిన పడ్డాం. ఎంతో కృంగిపోయాం, ఎంతో వేసారిపోయాం, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాం. అయినను ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఇంతగా ఎదగడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను గనక ఆయన నన్ను పడిపోనివాడు, ఆయన నన్ను కృంగిపోనివాడు, ఆయన నన్ను ఎంతగానో లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లేవనెత్తే దేవుడి దగ్గర ఉండాలి మనం. దావీదు చెప్పకనే చెప్పిన మాట ఏంటంటే దేవుని మందిరం అన్న మాట ఎత్తాడు. ఒకవేళ నా అంతఃపురములో అని చెప్పుంటే బాగుండేదేమో, నా ఇంటిలో అని చెప్పుంటే బాగుండేదేమో, ఇదిగో నా లొకాలిటీ అని చెప్పుంటే బాగుండేదేమో. కానీ ఏం చెప్పాడు అడిగితే, దేవుని మందిరం. ఈ దేవుని మందిరం నీకు జీవమునిచ్చే మందిరం. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మందిరం నీ ఊపిరి ఆగిపోనివ్వకుండా, నీ జీవమును పోనివ్వకుండా, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడే ఉండిపోనివ్వకుండా నిన్ను ప్రతి దినము దినదినము అనుదినము ప్రతి క్షణము నిన్ను నూతన పరచడానికి దేవుని మందిరమే నీకెంతగానో ఉపయోగకరమైనది. దేవునికి స్తోత్రం. అది తప్ప మరొకటి ఏదైనా ఉందా? గత రాత్రి దైవజనులు చక్కటి మాట చెప్పారు. బలపరిచే దేవుని దగ్గర ఉండండి. నన్ను బలపరచు ప్రభువా అని అడగండి. ప్రభువా నువ్వు లేకపోతే నేను లేను నాయనా, ఇదిగో నువ్వు సర్వకాలము దేవుడిగా ఉన్నావు, నీవు తప్ప నాకెవరూ లేరు నాయనా అని అడగండి దేవుణ్ణి.
ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం అనుకున్నటువంటి మనుషులను నమ్మితే ఈరోజు కాకపోయినా రేపైనా మోసం చేసేవాళ్ళేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను ఎప్పుడు మోసం చేసే దేవుడు కాదు. వింటున్నారా వాక్యాన్ని? మోసం చేసే దేవుడైతే అయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం అనేక మంది మనుషులను నమ్ముతాం, లోకస్తులను నమ్ముతాం, మన పొరుగువాడిని నమ్ముతాం, ఇరుగువాడిని నమ్ముతాం, అనేక మంది మీద ఆధారపడతాం. కానీ నిత్య దేవుడైనటువంటి అధికారి అయినటువంటి మనము నమ్మినటువంటి దేవుని పట్ల ఎందుకు నమ్మకాన్ని పెట్టలేకపోతున్నాం? మనుషులు అంటారు, అరే నన్ను నమ్మరా, నేను ఎప్పుడు నీకు మోసం చేసేనా, నేను ఎప్పుడు నిన్ను ఏమన్నా అన్నానా, నన్ను నమ్మట్లేదు నువ్వు అని అనేకమైనటువంటి మాటలు చెప్పగానే, మనం బలోపేతం చేయగానే, మనల్ని ఎంతగానో ఆకర్షించగానే దానికి లోనైపోతాం. వారు చెప్పిన వాటికి ఎంతగానో లోబడిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి పరిశుద్ధ లేఖనాల్లో. ఇదిగో కీర్తన గ్రంథం 52వ సంకీర్తనలో 8వ చరణంలో, లేదంటే ఒకసారి 3వ వచనం చదవండి. మేలు కంటే 3వ వచనం, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. చాలు చాలు. ఏమంట? మనకి కీడు చేసేవాళ్ళే తప్ప మేలు చేసేవాళ్ళు ఎవరో లేరు. మేలు చేయడానికి అనేక రకాలుగా మోసం చేస్తారే తప్ప, అనేక రీతిలుగా మనతో మాట్లాడతారే తప్ప, ఏ ఒక్కరు కూడా మేలు చేయడానికి ముందుకొచ్చే మనుషులు ఎవరు లేరు. మరి మేలు చేసేవాడెవడు? దేవుడు. నువ్వు నమ్మినటువంటి ఆ దేవుడు, సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మేలు చేయకుండా వదిలిపెడతాడా? దేవునికి స్తోత్రం. భక్తుడు అన్నాడు కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. భక్తుడికి అర్థమైంది. అతను ఈ రీతిగా పాట రాసుకుంటున్నాడు, అయ్యా నువ్వు మేలు చేయకుండా ఉండలేవు కనుక నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. ఆమె ఎవరైనా కొంచెం మనకి ఉపకారం చేశారనుకో, వారికి మనం ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి, అపకారం చేయకూడదు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేస్తే మన దేవుడు మనల్ని చూస్తాడు. ఒకరికి పెట్టేవారిగా మన చెయ్యున్నప్పుడు అనేక రీతిలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమె ఎప్పుడైతే ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అనేటువంటి మాటను పక్కన పెట్టి నేను వారికి ఎలాగా సహాయపడుతున్నాను, వారికి దేవుని యొక్క విషయాలు ఏ రీతిగా తెలియజేస్తున్నాను, దేవుని యొక్క సువార్తను ఏ రీతిగా తెలియపరుస్తున్నాను అనేటువంటి సదుద్దేశంతో నువ్వు ఎదుటి వారికి మేలు చేస్తే ఆయన నీకు మేలు చేస్తాడు. ఆమేన్. చేయడా? ఆయన మేలు చేసే దేవుడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో, ఆదికాండ గ్రంథంలో యోసేపు అనేటువంటి భక్తుడు అన్నాడు. చెప్పండి, ఏం పేరు? యోసేపు. అతనికి ఎంతమంది అన్నదమ్ములు? దగ్గరగా 11 మంది అన్నదమ్ములు. ఈ 11 మంది అన్నదమ్ముల్లో చివరి వాడైనటువంటి బెన్యామీను పక్కన పెడితే ఈ యోసేపు కంటే ముందు పుట్టినటువంటి 10 మంది అన్నలు అతన్ని మోసం చేసి అతన్ని ఆ నాన్నగారు ఏదైతే ఆహార పదార్థాలు అన్నీలు ఎడారిలో, ఆ అరణ్యంలో, ఆ ప్రాంతంలో, ఆ అడవిలో ఇదిగో గొర్రెలు మేపుతున్నారా, వాళ్ళకి ఆహార పదార్థాలు తీసుకెళ్ళు అని చెప్పగలి యోసేపు తీసుకుని వెళుతూ ఉన్నాడు. తీసుకుని వెళ్ళగానే దూరంగా ఉండగానే అన్నలందరూ మాట్లాడుకున్నారు, కలల కనేవాడు వస్తున్నాడు రా. ఏమన్నారు? అమ్మ వాక్యాన్ని వినండి. ఎవరు వస్తున్నారట?
కళలు ఎక్కడేవాడు వస్తున్నాడు రా అంటే ఈ కళ దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ కళలన్నిటినీ తమ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అందరికీ చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఈ అన్నదమ్ములకి అతని మీద ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. అనేక రీతిలుగా కోప ఉద్దేశంతో అతన్ని చంపడానికి చాలా ప్రయత్నం చేశారు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములందరూ కలిసి అతన్ని మోసం చేయడానికి పన్నాగాలు పడినప్పటికైనాను నా దేవుని మందిరములో ఉండేటువంటి ఆ బ్రతుకు, ఆ ఉద్దేశం, ఆ జీవం అతన్ని మరింతగా హెచ్చించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను దేవుని మీద ఆధారపడ్డాడు యోసేపు. ఏది జరిగినా ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చిత్తమే సిద్ధింప చేయండి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా అన్నట్టుగా దేవుని మీద ఆధారపడ్డాడు. చెరసాల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, నీళ్లు లేని బావిలో పడేశారు. మరలా లేవనెత్తి ఇష్మాయేలీలకు అనగా ఐగుప్తీయులకు, ఆ ఫరో సైన్యానికి అతన్ని అమ్మేశారు. అమ్మివేయబడినటువంటి బానిస ఇప్పుడు ప్రధానమంత్రిగా చక్రం తిప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇదిగో దావీదు పలికినట్టుగా యోసేపు కూడా చెబుతున్నాడు, ఇదిగో నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. పచ్చని ఒలీవ చెట్టు వలె నేను బ్రతకడానికి నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా పడిపోనివ్వకుండా, జారిపోనివ్వకుండా, ఇదిగో కురిగిపోనివ్వకుండా నన్ను ఎంతగానో లేవనెత్తుతూ వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా దేవుడు లేవనెత్తినప్పుడు ఎవడండి మన పడేసేవాడు? ఆమె ఇప్పుడు ఎవరైనా మన పడేయడానికే చూస్తారా తప్ప లేవనెత్తుతారా? బ్రతికిస్తారా? జీవమునిస్తారా? ఎవరు మనకి సహాయపడరు. కానీ మనం పడిపోతుంటే అయ్యయ్యో పడిపోయావా, రా చేయండి ఇస్తాను, రా పట్టుకుంటాను అని చెప్పి అనేవాడు ఉన్నాడు. కానీ ఎలా పడిపోయావు, ఏమైపోయింది, నీకు ఏం జరిగింది అని అంటారు తప్ప దగ్గరికి వెళ్ళి చేతినిచ్చి లేవనెత్తేవాడు ఒక్కడైనా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కడే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. ఆయన మరణములో, ఆ శిలువ మరణములో రక్తం చిందిస్తున్నప్పటికైనాను, బాధపడుతున్నప్పటికైనాను అతని నోటి నుండి వచ్చిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. నువ్వు నేను చెప్పగలమా మాట? అసలు అనగలమా? ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ వాడు కొట్టకుండానే కొట్టేస్తాం మనం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో మాట చెప్తున్నాడు, ఎవడైనా నువ్వు నీ చెంప మీద కొడితే వాడిని మరొక చెంప, ఒక చెంప మీద కొడితే మరొక చెంప. ఎవరు చెప్పారు ఈ మాట? ఈ మాటను చదివినటువంటి మనక పోరాట యోధుడు, స్వతంత్ర సమర యోధుడైనటువంటి మహాత్మా గాంధీ గారు ఈ మాటలు చదివి బ్రిటిష్ వాళ్ళు కొడుతున్నప్పటికైనాను, వారు మాటలు అంటున్నప్పటికైనాను, హింస పెడుతున్నప్పటికైనాను అతడు ఒక చెంప చూపించి మరొక చెంప మీద కొట్టమని ఇలాగ చూపించేసరికి, ఒరే ఇతడు ఏం చేస్తున్నాడు రా, ఏం మాట్లాడట్లేదేంటి, మౌనంగా ఉన్నాడేంటి, కొడుతుంటే కొట్టించుకున్నాడేంటి, ఈ రీతిగా బ్రతుకుతున్నాడేంటి, అసలు ఏముంది, ఏ వ్యూహం చేస్తున్నాడని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాల. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎదగాలి అంటే దేవుని మందిరములో ఉంటేనే ఎదుగుతావు. హల్లెలూయా. నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే, నీ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చాలంటే దేవుని మందిరాలే నీకు ఆధారం. ఆ దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఇంకా ఏ ఆధారం కూడా నీకు నాకు, చెప్పండి, ఏ ఆధారం నీకు నాకు ఉండదు. దైవజనులు చెబుతూ, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, నేనైతే దేవుని మహాకృపను బట్టి నేను అతిశయపడుతున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దోయగు అనేటువంటి పెద్ద ఏం చేస్తున్నాడు, ఇదిగో సౌలా దావీదు ప్రాంతానికి వచ్చాడు, దావీదు ఇక్కడే ఉన్నాడు, రండి సైనికులు పంపండి, ఈ దావీదును పట్టుకోండి అన్నట్టుగా మాట్లాడేసరికి ఇప్పుడు దావీదు ఏం చేయాలి, పారిపోవాలి. సైనికులు వస్తున్నారంటే, శత్రుముఖులు వస్తున్నారంటే, పట్టుకుంటున్నారంటే, బాధిస్తున్నారంటే, శ్రమలు పెడుతున్నారంటే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి దావీదు. కానీ దావీదు చెప్తున్న మాట, నేను దేవుని మందిరములో నేను ఎలా ఉంటానో తెలుసా, కదలని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. దేవునికి స్తోత్రం. అమ్మ నిద్రపోతున్న వారు హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అందరూ అలిసిపోయి రాత్రి వర్షం వచ్చిందిగా,
చాలామంది కొంచెం భారకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఉదయకాలం 7 గంటలకి ప్రార్థన చూసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోండి, తప్పులేదు. ఆమె చెప్పండి, ఆమె మాట్లాడండి, ఆమె 9-9:30 అయిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకుంటూ పడుకోండి, తప్పేం లేదు. దేవునికి ఇష్టం గట్టిగా హల్లెలూయా. లేదు, ప్రార్థన సమయానికి వచ్చేసరికి వండేసుకొని వచ్చేయండి. ప్రార్థన అయిన తర్వాత కొంచెం తిని అలాగా పడుకోవడానికి బాగుంటుంది. హల్లెలూయా. మేమేమో 10 గంటలకు ప్రార్థనకు వస్తామంటే మీరేం 11ంటికి వస్తారా, 12ంటికి వస్తారా? అందుకని దేవుడు 7 గంటలకే పెట్టమన్నాడు. సంగపెద్దగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. అయ్యా, వీళ్ళందరికీ ప్రార్థన జీవితం నేర్పిద్దాం, ఉదయకాలంలో మనం లేపాలి అని చెప్పి మైక్ పెట్టేసి రండి. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కటి సంఘపెద్దని ప్రభు మనకిచ్చారు. హల్లెలూయా. 7 గంటలకే ఆరాధన ప్రారంభించబడుతుంది కనుక మీరు ఎన్ని గంటలు 9 గంటలు వేసి వచ్చండమ్మా, ప్రార్థన అయిపోద్దా? ఎన్ని గంటలకి? దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి వినండి. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఇలా ఉండడానికి నన్ను నడిపించిన వాడెవడు, నన్ను బలపరిచిన వాడెవడు, నన్ను స్థిరపరిచిన వాడెవడు అని అడిగితే, ఇదిగో సాక్షాత్తు పరమందునటువంటి ఆసీనుడైనటువంటి ఆ దేవాతి దేవుడు నన్ను బ్రతికించాడు రా బాబు. ఓ దోయకు, నువ్వు ఎన్ని మంత్రాలు చేసుకుంటావో, ఎన్ని తంత్రాలు చేసుకుంటావో, ఎంతగా నా గురించి పక్కవాడికి చెప్పుకుంటావో, ఎంతగా నా గురించి సాక్ష్యం చెప్పుకుంటావో, ఏ శత్రుముఖులు పిలుస్తావో, ఏ సౌలు పిలుస్తావో పిలుచుకో, కానీ నా దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. ఏముంది యేసయ్య నామములో? అబ్బాబ్బా, శక్తిహీనులుగా చెప్తున్నారు ఏంటండి? ఏముంది యేసయ్య నామములో? గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మరి యేసయ్య నామములో శక్తి ఉన్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న మనలో, యేసు ప్రభువుని నమ్ముకున్న మనలో శక్తికి బదులు ఆసక్తి కూడా ఉండట్లేదేమో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది పిల్లలు నేను IAS అవ్వాలని అంటారు, నేను IPS అవ్వాలని అంటారు, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అంటారు. కానీ ఇంటి దగ్గర చూస్తానేమో బుక్ తీరు. అవుతారా? దేవునికి స్తోత్రం. అవ్వడానికి నీలో ఉండేటువంటి ఆసక్తి నేను ఎంతగానో ఏం చేస్తుంది? ముందుకు నడిపిస్తుంది. అమ్మ నాన్న అనేక మంది ఏ పనులు చెప్పినా టకటక పని చేసేయడం, మరలా బుక్స్ తీసుకోవడం, మరలా చదువుకోవడం, మరలా ఒక్కసారి దాన్ని రివిజన్ చేయడం, మరలా ఏదో ఒక పని చేసుకోవడం, మరలా దాన్ని మనకు మనసులో ఆలోచనలో దాని గురించి ఆలోచించుకోవడం, దాని మీదే ధ్యాస కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. మరి దావీదు భక్తుడికి ఏముంది తన మనసులో అడిగితే దేవుని మీద ఆధారపడడమే తెలుసు దావీదుకి. ఆమె చిన్నతనంలో దేవుడు వారి కుటుంబానికి దగ్గరగా 8 మంది పిల్లల్ని ఇచ్చాడు. యెషయా గారికి ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 8 మంది కుమారులలో ఇతడు చిన్నవాడు. ఈ చిన్నవాడైనటువంటి కనిష్ఠుడైనటువంటి దావీదుని అన్నలందరూ కూడా, నాన్నగారు కూడా ఏం చేసేవారంటే, అయ్యే నాన్న ఆ గొర్రెలు తీసుకో, ఆ మేకలు తీసుకో, అరణ్యానికి వెళ్ళు వాటిని మేపు అని చిన్నవాడిని ఎప్పుడు చూసినా అనేకమైనటువంటి పనులు చెప్పి అరణ్యానికి పంపించేసేవారు. మరి ఏం చేస్తాడు పాప, చిన్నోడు కదా. అతని యొక్క నేర్పరతనంలో ప్రభు ఇచ్చినటువంటి ఒక వాద్యం ఉండేది. ఆ వాద్యాన్ని సితారాన్ని వాయించుకుంటూ పాటలు పాడుతూ, అయ్యగారు నిన్న పాడినట్టుగా శ్యాంప్రసాద్ గారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ పరిపూర్ణమైనది నీ యెహోవా. ఈ పాట పాడుతూ ఆరి
రీతిగానే గొర్రెలు మేపుకుంటూ, ఆ రీతిగానే సంతోషంగా, ఆ రీతిగానే సుఖంగా, ఆ రీతిగానే ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఏమైందేంటో తెలియదు కానీ ఆ అరణ్యములో నుంచి, అడవిలో నుంచి ఒక సింహం వేటాడడానికి వచ్చేసింది. ఇప్పుడు ఇతనేమో అక్కడ ఉండిపోయాడు, గొర్రెలు మేస్తూ ఉన్నాయి. ఏం జరిగిందేంటో తెలియదు. సింహం వచ్చింది, ఆ గొర్రెల మందలో నుంచి ఆ గొర్రెను ఎత్తుకొని పారిపోతూ ఉంటుండగా ఈ గొర్రెలన్నింటినీ విడిచిపెట్టాడు. ఏ గొర్రెనైతే తీసుకుని వెళ్ళిపోతుందో ఆ గొర్రెని కాపాడడానికి సితార పక్కన పెట్టాడు. చిన్నవాడు బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహాన్ని పట్టుకొని దాని నోరు చేర్చి దాని నోటులో ఉన్నటువంటి గొర్రె పిల్లని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కాపాడాడో తెలుసా? ఎలా కాపాడాడో తెలుసా? యెహోవా నా బలం. ఆయన నా బలమైనప్పుడు ఈ సింహం కంటే బలమైన వాడు కాదా? హల్లెలూయా. చెప్పరేంటండి? హల్లెలూయా. మన దేవుడు నీకున్న సమస్య కంటే గొప్పోడు కాదా? నీ సమస్యకి చెప్పాలి, ఓ సమస్య, నీకంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడని చెప్పాలి. ఆమేన్. తలపోటు నేనేం చేస్తుందండి? నీకున్న బలహీనత నేనేం చేస్తుంది? నీకు వచ్చినటువంటి రోగం నేనేం చేస్తుంది? నీ శరీరాన్ని బలహీనం చేస్తుంది. కానీ నీలో ఉన్న ఆత్మ ఎంత మాత్రం కూడా బలహీనం అవ్వకుండా ఉండాలంటే దేవుని మందిరమును నువ్వు ఉండాలి, గడపాలి. అప్పుడు నీ ఆత్మకు ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే ఆత్మకు పెడతావో, ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎప్పుడైతే నేర్చుకుంటావో, దాన్ని జురుకుంటావో, దాన్ని నెమరు వేస్తావో, దాన్ని తింటావో, అప్పుడు నీ ఆత్మ సన్నగిల్లిపోకుండా, పడిపోకుండా, బలహీనమవకుండా ఎప్పుడు చూసినా ఇదిగో ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో పచ్చగా ఉన్నట్లుగా ఆయన నీ ఆత్మను కూడా ఆ రీతిగానే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు అలా ఉండాలి అంటే ఇక్కడికి రావాలిగా. ఆమేన్. ఇక్కడ గడపాలిగా. ఇక్కడ గడిపితే కదా దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా. నేను కరోనా టైంలో ఒక మాట చెప్పా. ఎవరు వచ్చి సార్ ఇలాగా ఫ్రంట్ ఫైటర్స్గా మీరు రావాలి సార్, మీరు పని చేయాలంటే కరోనా పేషెంట్ల దగ్గర ఉండాలని తీసుకురావాలని నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా నేను మాస్క్ పెట్టుకుంటాను, గ్లౌజెస్ వేసుకుంటాను, నేను ఇంటి దగ్గర ఉండి పని చేస్తాను, మీ దగ్గరికి రానండి, నాకు జీతం ఇచ్చేయండి అన్న. ఇస్తారా? నేను గ్లౌజ్ వేసుకుంటానండి, మాస్క్ పెట్టుకుంటానండి, నేను ఇంటి దగ్గరే ఉండి మా ఇంటి దగ్గరే పని చేస్తాను, శానిటైజర్ వాడతానండి, ఎక్కడో పేషెంట్ ఉన్నారు కదా, ఏం పర్లేదు సార్, నేను ఎక్కడి నుంచి ఫోన్ చేసి అన్ని రకాల నేను అన్ని మార్గాలు చెప్తాను సార్, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు రండి, ఈ రూమ్లో కూర్చోండి, అన్నీ చెప్తాను సార్, దయచేసి నాకు శాలరీ వేసేయండి సార్ అంటే వేస్తారా? మాట్లాడండి. వేస్తారా? మరి అలాగే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు అక్కడికి వెళ్ళి పని చేస్తున్నావుగా, అక్కడికి వెళ్ళి రోజంతా కష్టపడుతున్నావుగా, కష్టపడితేనే కదా దేవుడు జీతం ఇస్తున్నాడు, ఆ యజమాని జీతం ఇస్తున్నాడు. మరి ఇక్కడికి రాకుండా ఇంట్లో ఉండి చేసేస్తే దేవుడు ఇచ్చేస్తాడు జీతం. మరి ఇది ఎందుకు అర్థం కావట్లేదు ఎవరికే? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాం పాస్టర్ గారు, కుటుంబ ప్రార్థన మంచిదే, అదే ఇంటి దగ్గర నువ్వు ఏ పని చేయకపోతే ఫుడ్ ఎవరు పెడతాడు నీకు? ఇంటి దగ్గర భార్య ఏ పని చేయకుండా ఎవరు అక్కడ పని చేస్తున్నారుగా, అక్కడ వాళ్ళు పెడతారులే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తినండి అనుకోండి, మరి ఇక్కడ ఏ పని చేయకుండా నీకు ఎవరు పెడతారు ఫుడ్? ఆమేన్. ఆమేన్. కాబట్టి దేవుని మందిరానికి రావాలి, ఇంటి దగ్గర కూడా ప్రార్థన జీవితం ఉండాలి, కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దావీదుకి అదే నిశ్చయత. నేను ఎంతగా పరిగెడుతున్నాను, ఎంతగా వెళుతూ ఉన్నాను, ఎంతగా నేను బలపడటానికి గల కారణం ఎవరనుకున్నావు? ఓ దోయకు, ఓ మోసగాడా, నీకంటే నా దేవుడు గొప్పవాడు కదరా బాబు. ఆ దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను ఎక్కడికి కదలను, దేవుని మందిరంలో ఉంటాను, ఆయన నేను పచ్చని ఒలీవ చెట్టుగా చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీవు నేను కూడా ఒలీవ చెట్టుగా ఉండాలి, అది దేవుని మందిరములో ఉండాలి. అప్పుడు పచ్చగా ఉంటాము, వాడిపోము, ఎండిపోము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతగా శ్రమల పాలైనా దేవుని కృపకు మనల్ని మనము అప్పగించుకోగలిగితే ఆయన ఎప్పుడూ మనల్ని కృంగిపోనేవాడు. దేవునికి స్తోత్రం. నీ కృంగిపోనయా. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి హల్లెలూయా. ఎంత చక్కగా పాడుతున్నారంటే చాలా మంచిది. మీకు పాటలు నేర్పిస్తానులే. హల్లెలూయా. మనం కృంగిపోవద్దు, ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. ఆమేన్. ఇంకో మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, కుటుంబం అన్నాక సమస్యలు అనేవి ఉండవా? ఆ సమస్యలనైనా జయిస్తావు, కానీ ఇక్కడికి మాత్రం
రాలేవు. వాటినైనా ఎదుర్కొంటావు కానీ ఇక్కడికి మాత్రం చెప్పండి అమ్మా రాలేవు. చివరికి ఒక మాట చెప్తున్నా, ఇక్కడికి రాలేని నీవు అక్కడికి వెళ్తావా? అందరు నాయకు చూడాలి. చూడు, నా చేయి చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడికి వెళ్తావా? వెళ్ళగలవా? ఇక్కడికి రా ముందు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రాత్రి ప్రార్థన ముగించుకొని వెళుతూ ఉన్నాం. వర్షమేమో పడతా ఉంది. మెల్లిగా తోలుకుంటూ వెళుతున్నా. ఆయన వెళ్తున్నా. మా వెనకాల నుంచి ర్యాష్గా వచ్చేసాడు బస్సు. ఇక్కడ పెదపుల్లేరు దాటి ఆ గేడి దాటి అటు వెళ్తున్నాం. ర్యాష్గా వచ్చేసాడు బస్సు. కొంచెం ఉంటే మాకు తగిలేది. ఒకవేళ రాత్రి కనుక మేము మరణించుంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? ఇంటికా? దేవుని సన్నిధానానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణానికి భయపడలేదు మేము, దేవునికి భయపడి వస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. మనుషులకి కాదు నువ్వు భయపడాల్సింది, దేవునికి భయపడి. మనుషులు ఏం చేస్తారు? ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. మనుషులకి భయపడద్దు, దేవునికి భయపడి దేవుని మందిరానికి రా. పాస్టర్ గారు ఏదో అనుకుంటారు, అయ్యో పాస్టర్ గారు ఏదో తిడతారు. పాస్టర్ గారికి భయపడకు, దేవునికి భయపడు. దేవుని మాటకు లోబడు. ఆయనకు లోబడితే దైవజనులు ఎలా ప్రేమించాలో, దైవజనులతో ఎలా మాట్లాడాలో, సంఘ పెద్దలతో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా వ్యవహరించాలో అన్ని దేవుడు నేర్పిస్తాడు. నువ్వు దేవునికే భయపడలేనప్పుడు ఇంట్లో ఉన్న భర్తకి ఏం భయపడుతున్నావు? ఇంట్లో ఉన్న భార్యకి ఎలా ప్రేమిస్తున్నావు? పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నువ్వు రావు, వాళ్ళని రానివ్వు, వాళ్ళు ఎదగరు, వాళ్ళు ఎదుగుబడి లేకుండా అలాగే పడి చచ్చిపోయారు అనుకోండి, అలాగే ఉండిపోయారు అనుకోండి, ఇంక ఏమి ఎదుగుతారు వాళ్ళు? అందుకే దేవుడు అంటాడు దావీదు భక్తులతో మాట్లాడుతూ, దావీదు చెప్పిన సాక్ష్యం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. నువ్వు ఉంటావా? అలా ఉంటానంటే దేవునిలో బ్రతుకు. దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో కొనియాడు, ఆయన ఆరాధించు, గణపరచు. ప్రభు ఇచ్చే జీవమును పొందుకొని స్థిరముగా లోబడుతూ పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెనందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థనమ్మా కొంచెం మోకాళ్ళు వేయండమ్మా. మోకాళ్ళు కూడా వంచలేకపోతున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోకాళ్ళు వేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు జరిగినటువంటి ఈ పునరుద్ధానపు కూడికని బట్టి నీకు వందనాలు. ప్రతి వారం నాయన ఉదయకాలం 7 గంటలకి జరుగుతున్నటువంటి ఈ ఆరాధన బట్టి నీకే స్తోత్రాలు. వచ్చిన వారందరినీ దీవించండి. విన్న వాక్యాన్ని ప్రభు మా మదిలో, మా హృదయంలో నీరు కట్టి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయమని వచ్చిన వారందరినీ బలపరచండి. ఎవరైతే రాలేకపోయారో వారందరినీ సకాలంలో తోడుకిరమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండే కృప మాకు అనుగ్రహించండి. మేము వాడిపోకుండానట్లుగా, పడిపోకుండానట్లుగా, ఎండిపోకుండానట్లుగా సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమె ఈ సమయంలో